ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఏర్పడిన మొట్టమొదటి సంఘము యొక్క సంఖ్య ఎంత అంటే 3000 మంది. 3000 మంది అల్ప విశ్వాసియు, బలహీనుడు, భయస్థుడైన ఆ పేతురుని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మారిన వారి సంఖ్య 3000 మంది అనమాట. వీళ్ళు సంఘముగా కూడి యెరూషలేములో సంఘముగా ఉన్నప్పుడు వారి దగ్గర ఒక సమస్య వచ్చింది. భోజనాల దగ్గర వారికి కొన్ని గొడవలు అవుతున్నాయి. అప్పుడు ఈ పేతురు గారు సంఘ పెద్దలందరూ కలిసి ఏమన్నారంటే, మేము సువార్త పనిచేయడం మానేసి ఇదిగో ఈ యొక్క సమస్యల్ని తీర్చుకుంటూ కూర్చోలేము. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన కొంతమందిని ఒక 7గురిని దానిపైన అధికారులుగా నియమిస్తాము అని అన్నప్పుడు వారిల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి స్టెఫన్ అనమాట. స్టెఫను అతనికి వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా దేవుని యొక్క కృపతోనూ బలముతోనూ నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో కొంతమంది వచ్చి స్టెఫన్ గారితో తర్కిస్తారంట. వాదోపవాద్యాలు చేస్తున్నారు. ఏంటంటే ప్రభువును గురించి, యేసుక్రీస్తు ప్రభువును గురించి వాదోపవాద్యాలు చేస్తుంటే ఈ స్టెఫన్ గారు ఆత్మతోనూ జ్ఞానంతోనూ దేవుని కృపతోనూ నిండుకొని అతడు వారితో వాగ్వాదం చేస్తున్నాడు. అంటే వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు మాట్లాడే దానికి ఈయన కూడా జవాబు ఇస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళని ఒప్పించడానికి, సత్యాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడంట అతనిలో ఉన్న ఆత్మని వాళ్ళు ఎదిరించలేకపోయారంట. అతడు ఆత్మ అతనికి అనుగ్రహిస్తున్న వాక్చాతుర్యాన్ని వాళ్ళు జయించలేకపోయారంట. అలా జయించలేని వాళ్ళు తట్టుకొని అతన్ని గెలవలేక ఏం చేశారంటే రాళ్ళు రువ్వి ఆయన్ని కొట్టి చంపేశారట. తర్కిస్తూ అతన్ని గెలవలేక స్టెఫన్ గారిని చంపేశారంట. అలాగే మనం రీసెంట్గా చూసిన ప్రవీణ్ పగడాల గారి కేసులో కానీ, రీసెంట్గా జరిగిన చార్లీ క్రిక్ యొక్క పరిస్థితిలో కానీ మనం ఇదే గమనించవచ్చు. వారు కూడా దేవుని ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడి దేవుని యొక్క కృపచేత బలపరచబడుతూ వాళ్ళు కూడా తర్కిస్తూ డిబేట్లు చేస్తూ అందరినీ సత్యాన్ని ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తున్న మార్గంలో వాళ్ళు దేవుని కొరకు స్థిరపరచుకొని దేవుని కోసమే మేము అన్నట్టుగా స్టెఫన్ వల్ల నిలబడినప్పటికీ ఎదుటి వ్యక్తి వారిని స్టెఫన్ ఎలా అయితే జయించలేక చంపేశారో అలాగే వీరి జీవితంలో కూడా వీరిని ప్రేరేపిస్తున్న ఆత్మను వాళ్ళు జయించలేక వీళ్ళతో తర్కించలేక సత్యాన్ని అంగీకరించలేక స్టెఫన్ని చంపినట్లుగా ఈ రోజు కూడా చార్లీ క్రిక్ అలాగే ప్రవీణ పగడాల్ గారిని చంపినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అలాగే సత్యం కోసం నిలబడిన ప్రతి వ్యక్తికి శిక్ష తప్పదు, కానీ ధైర్యంగా నిలబడండి.